సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా గ్రూప్ సి క్యాడర్లో ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 40,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం తెలీదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక మనకి January 7th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక February 6th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. సో టోటల్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 13 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది ఆడడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులను గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. నెక్స్ట్ పోస్ట్ వర్క్ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు పే స్కేల్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక అకౌంటెంట్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 5th ప్రకారం మనకి బేసిక్ పేనే 29,200 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. సో దీంతో పాటుగా చాలా రకాల అడ్మిజిబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 40,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 4th ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 40,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 పోస్టులకు వచ్చేసరికి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 35,000 వరకు, లెవెల్ 1 ప్రకారం ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 30,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్న వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. లైక్ మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్తో పాటుగా ఇంక్లూడింగ్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్తో పాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో పోస్టుల వరకు ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక లెవెల్ 1 పోస్టులకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వస్తాయి 25 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి. కాబట్టి ఓబీసీ క్యాన్స్ వస్తాయి 28 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ వస్తాయి 30 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాన్స్ వచ్చేసరికి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మీరు లెవెల్ 2 పోస్టులకి కనుక మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి. కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 30 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 32 ఇయర్స్, నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 37 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఫైనల్గా మీరు అకౌంటెంట్ ఉద్యోగాలకి మీరు అప్లై చేస్తున్నట్టయితే కనుక మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 ఇయర్స్, నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో పోస్ట్ వర్క్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేట్లయితే కనుక
వాళ్ళు ఇక్కడ మనకి ఎంటీఎస్ పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క పోస్టులకి ఓన్లీ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ ట్రేడ్స్మెన్ మేట్ ఉద్యోగాలకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు సంబంధిత ట్రేడ్లలో అప్రెంటిస్షిప్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాడ్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వాషర్మెన్ ఉద్యోగాలకి కూడా ఓన్లీ 10th క్లాస్ అనేది పాస్ అయ్యి వాషింగ్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది మీకు ఉంటే కనుక ఈ యొక్క జాబ్స్కి కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ కార్పెంటర్ అండ్ జాయినర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలతో పాటు టిన్ స్మిత్ ఉద్యోగాలకు వచ్చేసరికి క్వాలిఫికేషన్తో పాటు మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఆడడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పోస్టులను అయితే స్కిప్ చేయడం అనేది జరుగుతుంది గైస్. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి వచ్చేసరికి ఓన్లీ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంతో పాటుగా మీరు ఏదైనా ఒక ల్యాబొరేటరీలో కానీ కెమికల్ ఆర్ డ్రగ్ ఫ్యాక్టరీలో కనుక మీరు వర్క్ చేసినట్లయితే కనుక ముందుగా మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కుక్ ఉద్యోగాలకి కూడా ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు కుకింగ్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫైర్మెన్ ఉద్యోగాలకు వచ్చేసరికి క్వాలిఫికేషన్తో పాటు కొన్ని ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అనేవి కూడా ఆడడం జరుగుతుంది కాబట్టి సో ఈ యొక్క పోస్ట్ అనేది కూడా స్కిప్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఫోటోగ్రాఫర్ ఉద్యోగాలకు కూడా మనకి క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఆడడం జరిగింది. నెక్స్ట్ స్టోర్ కీపర్ ఉద్యోగాలకు వచ్చేసరికి మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులతో పాటు లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి కూడా సో మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా ఐటీఐ చేసినా డిప్లొమా కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకి లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక స్టెనోగ్రఫీకి సంబంధించిన నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫైనల్గా మనకి అకౌంటెంట్ పోస్టులకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక కామర్స్ విభాగంలో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ 2 స్టేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం అనేది జరుగుతుంది గైస్. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి డీటెయిల్గా ఇక్కడ మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమెరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. 100 మార్క్స్ టోటల్గా 2 అవర్స్ పాటు కూడా మనకి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి పోస్టులను బట్టి మనకి టైపింగ్ టెస్ట్ ఆర్ షార్ట్ హ్యాండ్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది. ఫైనల్ మెరిట్ అనేది మాత్రం ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం అయితే జరుగుతుంది గైస్. సో ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఫర్దర్గా మనకి ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.